Hello everyone, All-Rounder Vlogs 1824. Today topic is Arithmetic Instructions of 8051. Arithmetic instructions perform various arithmetic operations like addition, subtraction, multiplication, division, increment and decrement. ఈ arithmetic operations అనేవి several operations ని perform చేస్తుంది. ఏంటి అంటే addition, subtraction, multiplication, division, increment and decrement. First one, add instruction. ఫంక్షన్ వచ్చేసరికి ఏంటి అంటే యాడ్ ఫుల్ ఫామ్ ఎడిషన్ ఆపరేషన్ ని ఇది పర్ఫామ్ చేస్తుంది. ఫ్లాగ్స్ ఎఫెక్టెడ్, ఓవర్ఫ్లో ఫ్లాగ్, ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్, ప్యారిటీ ఫ్లాగ్. ఈ 4 ఫ్లాగ్స్ కూడా మనకి ఏంటి అంటే ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఓవర్ఫ్లో ఫ్లాగ్ అంటే ఏంటి అంటే మీరు ఏదైతే వాల్యూస్ ఇచ్చారో దానికి ఇచ్చిన వాల్యూస్ తప్ప ఇంకా ఎక్స్ట్రా వాల్యూస్ వస్తే ఓవర్ఫ్లో ఫ్లాగ్ అంటారు. ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ ఏంటి అంటే మీరు 8 బైనరీ బిట్స్ ఇచ్చినట్టయితే అంటే 8 వాల్యూస్ ఇచ్చినట్టయితే 4 బిట్స్ అనేవి ఒక బైనరీ వాల్యూ, 4 బిట్స్ అనేవి అనదర్ బైనరీ వాల్యూ. ఈ 4 బిట్స్ కి మిడిల్లో మనకి ఎప్పుడైతే ఒక ఆక్సిలరీ క్యారీ అంటే క్యారీ అనేది జనరేట్ అవుతుందో క్యారీ 1 అనేది జనరేట్ అవుతుందో దానికి ఆక్సిలరీ క్యారీ అంటాం. క్యారీ అంటే ఏంటి అంటే మొత్తం బైనరీ కూడా ఆపరేషన్ చేసిన తర్వాత ఎక్కడైతే మనకి లాస్ట్లో క్యారీ అనేది జనరేట్ అవుతుందో దాన్ని క్యారీ అంటాం. నెక్స్ట్ ప్యారిటీ అంటే ఏంటి అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్. అంటే ఆడ్ నెంబర్ అంటే ఏంటి 1, 3, 5, 7 అలా వస్తే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ వస్తే ప్యారిటీ ఈక్వల్స్ టు 1 అవుతుంది. అదే ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ అంటే 2, 4, 6 ఇలా వస్తే ప్యారిటీ ఈక్వల్స్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ద ఇన్స్ట్రక్షన్ యాడ్స్ ద సోర్స్ బైట్ టు ది అక్యుములేటర్ ఏ అండ్ ప్లేసెస్ ది రిజల్ట్ అక్యుములేటర్. ఇందులోకి వచ్చేసరికి మనకి ఏమన్నారు అంటే మీరు ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి క్వశ్చన్లోనే మెన్షన్ చేశారు యాడ్ ఇన్స్ట్రక్షన్ అని. అంటే మీరు ఇన్స్ట్రక్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఓన్లీ ఎడిషన్ ఇన్స్ట్రక్షన్ మాత్రమే అంటే యాడ్ ఇన్స్ట్రక్షన్ మాత్రమే మెన్షన్ చేయాలి. మూవ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇంక్రిమెంట్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్స్ కానీ ఏది మెన్షన్ చేయకూడదు. ఇక్కడ మనం క్వశ్చన్లో ఏదైతే ఎగ్జిక్యూషన్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని మెన్షన్ చేయాలి. నేను యాడ్ కదా మెన్షన్ చేశాను, సో యాడ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో యాడ్ ఇన్స్ట్రక్షన్ లో మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే సోర్స్ బైట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కానీ డెస్టినేషన్ బైట్ మాత్రం సేమ్ కామన్ గా ఉంటుంది. అదే డెస్టినేషన్ బైట్ ఏంటి అంటే ఎక్యుములేటర్ ఎప్పుడు కూడా కామన్ గా ఉంటుంది. ఏదైతే సోర్స్ బైట్ లో ఉన్న రిజల్ట్ స్టోర్ చేసుకునేది మనం ఎక్యుములేటర్ లోకి స్టోర్ చేసుకుంటాం. ఇందులోకి వచ్చరికి ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ గా యాడ్ ఏ కామా ఆర్ సఫిక్స్ ఎన్. ఇదంతా ఒక ఇన్స్ట్రక్షన్ కదా, యాడ్ ఏ కామా ఆర్ సఫిక్స్ ఎన్. యాడ్ అనేది ఆప్ కోడ్, ఏ అనేది ఆపరెండ్, ఆర్ సఫిక్స్ ఎన్ అనేది కూడా ఆపరెండ్. కానీ ఏ అనేది ఏంటి అంటే డెస్టినేషన్ ఆపరెండ్, ఆర్ సఫిక్స్ ఎన్ అనేది సోర్స్ ఆపరెండ్. ఏ అనేది ఎప్పుడు కూడా అంటే మూవ్ పక్కన కానీ లేదా యాడ్ పక్కన కానీ ఏదైతే వాల్యూ ఉంటుందో ఫస్ట్ పొజిషన్ లో అది ఎప్పుడు కూడా డెస్టినేషన్ ఆపరెండే. తర్వాత వాల్యూ ఏదైతే లాస్ట్ లో ఉంటుందో అది సోర్స్ ఆపరెండ్. ఇప్పుడు ఆర్ సఫిక్స్ ఎన్ అంటే ఏంటి, ఇది రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్. ఈ రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్ ని మనం 0 to 7 లోపు మెన్షన్ చేసుకుంటాం కదా. ఇందులోకి వచ్చేసరికి ఏంటి అంటే మనం యాడ్ చేయాలంటే ఒక 2 వాల్యూస్ ఉండాలి. ఆ 2 వాల్యూస్ ని కలిపి మాత్రమే మనం యాడ్ చేయగలం. సో ఆర్ సఫిక్స్ ఎన్ వాల్యూ ఉండాలి, అలానే ఏ వాల్యూ ఉండాలి. ఆ వచ్చిన 2 రిజల్ట్స్ కూడా మనం ఏం చేయాలి అంటే ఎక్యుములేటర్ లోకి యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాయొచ్చు, యాడ్ ఏ కామా ఆర్ సఫిక్స్ ఎన్ అంటే ఏం చెప్పాను, ఎన్ వాల్యూ 0 to 7 కదా. నాకు ఇందులో ఆర్ సఫిక్స్ లో 0 నుంచి ఆర్ సఫిక్స్ 7 వరకు నాకు ఏదైతే కంటెంట్ కావాలో అది మాత్రమే యూజ్ చేసుకుంటాను. నాకు యాడ్ ఏ కమ్మ ఆర్ సఫిక్స్ ఎన్ లో ఆర్ సఫిక్స్ 2 కంటెంట్ కావాలి. సో ఆర్ సఫిక్స్ 2 అనేది తీసుకుంటాను నేను. బిఫోర్ ఎగ్జిక్యూషన్, ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్. బిఫోర్ లో ఏ వాల్యూ నాకు 92 ఉంది అంటే ఎక్యుములేటర్ వాల్యూ 92 ఉంది, R2 వాల్యూ F3 ఉంది. దీని బైనరీ కోడ్స్ ఎలా రాసుకుంటాం, 9 వాల్యూ 1001, 2 వాల్యూ 0010, F3 వాల్యూ 4 ones, 3 వాల్యూ 0011. దీనికి మనం ఏంటి అంటే ఇప్పుడు ఇన్పుట్ అంటే ట్రూత్ టేబుల్ డ్రా చేసినట్టయితే ఇన్పుట్ అవుట్పుట్. ఇన్పుట్ లో ఏంటి అంటే ఏ బి ఉంటుంది, అవుట్పుట్ అనేది మనకి జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే ఒకవేళ 00 ఉంటే 0 వస్తుంది, ఎడిషన్ ఆపరేషన్ కి 00 ఉంటే 0 వస్తుంది, 01 ఉంటే 1 వస్తుంది, 10 ఉంటే 1 వస్తుంది, 11 ఉంటే 0, క్యారీ 1 అనేది వస్తుంది. ఇప్పుడు ఏదైతే ట్రూత్ టేబుల్ ఇచ్చామో దాన్ని బట్టి ఇక్కడ బైనరీ ఆపరేషన్ చేయాలి బిఫోర్ ఎగ్జిక్యూషన్ లో. 92కి F3కి మనం బైనరీ కోడ్స్ లో వేసుకున్నాం కదా, దాన్ని బైనరీ ఆపరేషన్ చేయాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే మీ రైట్ సైడ్ ఫస్ట్ పొజిషన్ మీ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. రైట్ సైడ్ మీకు ఏముంది, ఫస్ట్ పొజిషన్ లో 01 ఉంది. 01 కి మనము ట్రూత్ టేబుల్ లో ఏం వేసుకున్నాం, 01 అంటే 1, సో 01 కి 1 వస్తుంది. అలానే 11 కి ఏమన్నా 0, క్యారీ 1, సో 11 అంటే 0 పైన, అందుకే క్యారీ 1 అని వేసుకున్నాను. రౌండ్ ఆఫ్ చేసింది వచ్చిన వాల్యూని క్యారీ 1 వేసుకున్నాను. 10 అంటే మళ్ళీ 1 కదా, సో అందుకే కింద 1 వేసుకున్నాను. 10 మళ్ళీ
1, సో 1, 0 0 0. నెక్స్ట్ వన్ ఏంటి 1 1, 1 1 అంటే ఏమని వచ్చింది 0 క్యారీ 1, సో 0 పైన క్యారీ 1 వేసుకున్నాను. ఇప్పుడు 1 0 చేస్తే మళ్ళీ 1 కదా వస్తుంది, సో 1 అనేది రౌండ్ అప్ చేసుకున్నాను. మళ్ళీ 1 1 చేస్తే 0 క్యారీ 1, మళ్ళీ 1 0 1, 1 1 0, మళ్ళీ క్యారీ 1, 1 1 అంటే 0 క్యారీ 1, అందుకే క్యారీ 1 అనేది సైడ్కి వేసేసుకున్నాను ఆల్రెడీ. 0 1 అంటే 1, సో క్యారీ అనేది 1 వచ్చింది. 1 0 0 అంటే 8 వాల్యూ, 0 1 0 అంటే 5H వాల్యూ. సో ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ మనకి ఏమవుతుంది అంటే ఏలో నాకు 85 అనే వాల్యూ స్టోర్ అవుతుంది, అంటే అక్యుములేటర్లో 85 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. R2లో ఆల్రెడీ F3 వాల్యూ ఉంది కాబట్టి F3 వాల్యూ ఉంటుంది. క్యారీ అనేది ఆల్రెడీ నాకు 1 జనరేట్ అయింది కదా, క్యారీ 1 జనరేట్ అయితే 1 వేస్తారు, జనరేట్ అవ్వకపోతే 0 వేస్తారు. సో నాకు క్యారీ జనరేట్ అయింది కాబట్టి 1. ఆక్సిలరీ క్యారీ అంటే 0. నాకు ఆక్సిలరీ క్యారీ అంటే ఏం చెప్పాను, 4 బైనరీ బిట్స్కి మిడిల్లో ఆక్సిలరీ క్యారీ జనరేట్ అయితే 1 వేసుకోవాలి, లేదు అంటే 0. నాకు మిడిల్లో ఎక్కడ క్యారీ జనరేట్ అవ్వలేదు, చూసారా 0 0 0 వచ్చింది తప్ప క్యారీ ఏం జనరేట్ అవ్వలేదు, అందుకే ఆక్సిలరీ క్యారీ ఈజ్ ఈక్వల్స్ టు 0. ప్యారిటీ ఈక్వల్స్ టు 0. బైనరీ కోడ్స్లో చూసినట్టయితే మనకి ఏమొచ్చాయి, నేను ఏం చెప్పాను, ప్యారిటీ ఈక్వల్స్ టు 0 ఎందుకు అయింది అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ వస్తే ప్యారిటీ ఈక్వల్స్ టు 1 అన్నాను, ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ వస్తే ప్యారిటీ ఈక్వల్స్ టు 0 అన్నాను. సో నాకు ఇక్కడ చూడండి ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ వచ్చాయి, క్యారీ 1 ఉంది, ఇక్కడ 3 వన్స్ వచ్చాయి, సో 4 వన్స్ వచ్చాయి కాబట్టి నాకు ప్యారిటీ ఈక్వల్స్ టు 0 అనే వాల్యూ వచ్చింది. ఆల్రెడీ బిఫోర్ టాపిక్లో చెప్పాను 4 అడ్రసింగ్ మోడ్స్ కామన్గా యూజ్ చేసి తీసుకుంటామని చెప్పి. అది ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూసుకోండి, నా ఛానల్లో అప్లోడ్ చేశాను. సేమ్ దానిలానే ఇది కూడా ప్రాసెస్ చేస్తాము. ఫస్ట్ వన్ నేను రిజిస్టర్ తీసుకున్నాను, సెకండ్ వన్ డైరెక్ట్తో చేస్తున్నాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఫస్ట్ మీరు రిజిస్టరే తీసుకోవాలి, సెకండ్ వన్ డైరెక్టే తీసుకొని చేయాలి. ఎగ్జాంపుల్గా ఆపరేషన్ అని ఏమీ కాదు, మీరు ఆ 4గిట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్గా ఏదైనా తీసుకొని చేయొచ్చు. కంటిన్యూ అనేది 4 చేసుకుంటే మంచిది, లేదు మేము రెండే చేసుకుంటాము అన్న ప్రాబ్లం లేదు. సెకండ్ వన్ యాడ్ ఏ కామా డైరెక్ట్, అంటే డైరెక్ట్లో ఏముంటుంది ఇంటర్నల్ ర్యామ్ లొకేషన్ SFR కదా, ఆ రెండింటిని అది ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే అక్యుములేటర్ వాల్యూ, ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చిన వాల్యూని అక్యుములేటర్లోకి స్టోర్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాయొచ్చు, యాడ్ ఏ కామా డైరెక్ట్ పొజిషన్లో ఎప్పుడు కూడా మనం ఏంటి అంటే వాల్యూతో కన్సిడర్ చేస్తాం కాబట్టి నేను 75H అనే వాల్యూని కన్సిడర్ చేస్తాను. లేదా మీకు ఇంకా వేరే కంటెంట్ కావాలి అనుకుంటే అక్కడ మీకు కావాల్సిన వాల్యూ 55 లేదా 58, మీకు నచ్చిన వాల్యూ కంటెంట్ కావాలి అనుకుంటే అక్కడ ఏ వాల్యూ అయినా మెన్షన్ చేయొచ్చు. థర్డ్ వన్ యాడ్ ఏ కామా @RI, ఇది ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. ఏదైతే ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్లో ఉన్న పాయింటర్ వాల్యూస్ ప్లస్ అక్యుములేటర్ వాల్యూ ఈ రెండింటిని కూడా యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని అక్యుములేటర్లోకి మూవ్ చేయాలి. ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాస్తాం, యాడ్ ఏ కామా @RI, ఇది పాయింటర్ వాల్యూ కదా, పాయింటర్ వాల్యూని మనం ఎలా డినోట్ చేస్తున్నాం R0 ఆర్ R1. నాకు కావాల్సింది ఏంటంటే R1 పాయింటర్ వాల్యూ కావాలి, సో R1 అని రాసుకున్నాను. మీకు R0 కావాలి అంటే R0 వాల్యూ అనేది రాసుకోవచ్చు. ఫోర్త్ వన్ యాడ్ ఏ కామా ఇమీడియట్ డేటా, ఇమీడియట్ డేటాలో ఉన్న వాల్యూ అక్యుములేటర్లో ఉన్న వాల్యూ రెండింటిని కూడా యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అక్యుములేటర్లోకి మూవ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఎలా రాయొచ్చు, యాడ్ ఏ కామా #12H, అంటే నాకు ఇమీడియట్ డేటాలో 12H అనే వాల్యూ కావాలి, సో అందుకే 12H అనే వాల్యూ రాసుకున్నాను. మీకు నచ్చిన వాల్యూ 15 కావాలనుకుంటే 15 అనే వాల్యూ అనేది రాయొచ్చు. సెకండ్ రోమన్ యాడ్ సి ఇన్స్ట్రక్షన్ ఫంక్షన్ వచ్చేసరికి ఏంటి అంటే యాడ్ విత్ క్యారీ, ఫ్లాగ్స్ ఓవర్ఫ్లో ఫ్లాగ్, ఆక్సిలరీ క్యారీ, క్యారీ ఫ్లాగ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఇందులోకి వచ్చేసరికి ఫస్ట్ వన్ యాడ్ క్యారీ ఏ కామా R_n, అంటే ఏదైతే R_nలో వాల్యూ ఉందో అది అక్యుములేటర్ వాల్యూ, అలానే మనం క్యారీని కూడా యాడ్ చేయమన్నాం కదా, క్యారీ, ఈ 3 వాల్యూస్ని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అక్యుములేటర్లోకి స్టోర్ చేసుకోవాలి. ద కంటెంట్ ఆఫ్ రిజిస్టర్ R_n, కంటెంట్ ఆఫ్ క్యారీ ఫ్లాగ్ అండ్ అక్యుములేటర్ కంటెంట్స్ ఆర్ యాడెడ్, ది రిజల్ట్ ఈ స్టోర్డ్ ఇన్ అక్యుములేటర్. ఏంటంటే యాడ్ చేసుకోమన్నారు, R_nలో ఉన్న వాల్యూ, క్యారీ వాల్యూ, అలానే ఏ వాల్యూ, ఈ 3 వాల్యూని యాడ్ చేసుకొని వచ్చిన రిజల్ట్ని అక్యుములేటర్లోకి స్టోర్ చేసుకోమన్నారు. ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాయొచ్చు, యాడ్ సి ఏ కామా R_n అంటే నాకు నచ్చిన కంటెంట్ తీసుకోవచ్చు కదా R0 to R7 లోపు, సో ఆ వాల్యూలోపు నేను ఏ కంటెంట్ అయినా తీసుకోవచ్చు. అందుకే నేను R0 అనే వాల్యూ నాకు కంటెంట్ కావాలి, అందుకే R0 రాసుకున్నాను. దీనికి బిఫోర్ ఎగ్జిక్యూషన్లో మనకి 3 వాల్యూస్ కదా ఇక్కడ కన్సిడర్ చేయమన్నాడు, ఏ క్యారీ R_n. ఏ వాల్యూలో నాకు 92 వాల్యూ ఉంది, R0లో 3A వాల్యూ ఉంది, క్యారీ అనేది 1 ఉంది. దీన్ని నేను ఇప్పుడు బిఫోర్ ఎగ్జిక్యూషన్ చేయాలి బైనరీ ఫామ్స్లో వేసి. సో 9 వాల్యూ 1001, 2 వాల్యూ 0011, 3 వాల్యూ 0011, ఏ వాల్యూ 1010, క్యారీ అంటే ఓన్లీ 1 కదా, సో లాస్ట్లో 1 అనేది యాడ్ చేసుకుంటాం. దీనికి మనం బైనరీ ఫామ్లో యాడ్ ఆపరేషన్కి ట్రూత్ టేబుల్ ఇచ్చాను కదా, దాన్ని బట్టి ఇక్కడ ఆపరేషన్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి.
ఏదైతే బైనరీ కోడ్స్ ఇచ్చామో ఇప్పుడు దాన్ని చూడండి ఒకసారి. 10 అంటే ఏంటి అంటే మనం దీన్ని ఎడిషన్ ఆపరేషన్ చేస్తే 101 వస్తుంది కదా. సో నేను 1 రౌండ్ ఆఫ్ చేసుకున్నాను వచ్చిన వాల్యూని. 11 అంటే 0, నెక్స్ట్ క్యారీ అనేది పక్కకు వెళ్ళిపోతుంది కదా వాల్యూ దగ్గరికి. సో 1, మళ్ళీ 11 అంటే 0, మళ్ళీ రౌండ్ ఆఫ్ చేశాను. సో 01 అంటే 1, మళ్ళీ 10 అంటే మళ్ళీ 1, 10 అంటే 1, సో 1 వస్తుంది. 01 అంటే 1, నెక్స్ట్ 11 అంటే మళ్ళీ 0, క్యారీ 1 అనేది జనరేట్ అవుతుంది కదా, అది క్యారీ అనేది పైన జనరేట్ అవుతుంది 1, మళ్ళీ 10 అంటే 1 రౌండ్ ఆఫ్ చేసుకున్నాను. 11 అంటే 0, క్యారీ 1, సో 1 పంపించుకున్నాను. 10 అంటే 1, మళ్ళీ 10 అంటే సేమ్ 1 వచ్చింది, 1 వస్తుంది. 10 అంటే 1, నాకు క్యారీ జనరేట్ అవ్వలేదు, యాడ్ చేసినప్పుడు నాకు క్యారీ జనరేట్ అవ్వలేదు కాబట్టి నేను 0 రాసుకున్నాను. మనకి ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఏమవుతుంది అంటే ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 1100 311 1100 బైనరీ వాల్యూలో సి అంటాము, 311 అనేది ఈ అని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో సిఈ అనే ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్లో వాల్యూ వచ్చింది. సో అక్యుములేటర్ వాల్యూ నాకు రిజల్ట్లో స్టోర్ అయ్యింది, సిఈ అనే వాల్యూ రిజల్ట్లో స్టోర్ అయింది. R0 ఆల్రెడీ ఎంత ఉంది, 3 ఉంది. క్యారీ ఫ్లాగ్ నాకు ఇక్కడ ఏమైనా జనరేట్ అయిందా, లేదు. సో క్యారీ ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఆక్సిలరీ క్యారీ అంటే ఏం చెప్పాను, 4 బైనరీ బిట్స్ తర్వాత మిడిల్లో 1 అనేది జనరేట్ అయితే, అంటే ఆఫ్టర్ 4 బైనరీ బిట్స్ తర్వాత ఆఫ్టర్ ఏదైనా వాల్యూ అనేది జనరేట్ అయితే మనం ఆక్సిలరీ క్యారీ 1 అని వేసుకుంటాం, లేదు అంటే 0. నాకు 0 1కి 1 వస్తుంది తప్ప 1 1 అనే వాల్యూ లేదు, 0 క్యారీ 1 జనరేట్ అవ్వడానికి. సో ఆక్సిలరీ క్యారీ ఈక్వల్స్ టు 0 అనే వాల్యూతో డినోట్ చేసుకుంటాం. సెకండ్ వన్, యాడ్ క్యారీ ఏ కామా డైరెక్ట్, అంటే డైరెక్ట్లో ఉన్న వాల్యూ, క్యారీలో ఉన్న వాల్యూ, అక్యుములేటర్లో ఉన్న వాల్యూ మూడింటిని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని అక్యుములేటర్లోకి స్టోర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాస్తాం, యాడ్ క్యారీ ఏ కామన్ డైరెక్ట్ ప్లేస్లో వాల్యూతో కన్సిడర్ చేస్తాం కదా. సో 30H అనే వాల్యూని కన్సిడర్ చేస్తాను. మీకు నచ్చిన వాల్యూ అనేది అక్కడ కన్సిడర్ చేయొచ్చు. మీకు ఏదైతే ఇంటర్నల్ ర్యామ్ లొకేషన్ కావాలో, స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్ ర్యామ్ లొకేషన్ కావాలో దాన్ని బట్టి అక్కడ వాల్యూ అనేది మెన్షన్ చేయొచ్చు. థర్డ్ వన్, యాడ్ క్యారీ ఏ కామా @RI, ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ పాయింటర్ వాల్యూ, క్యారీ వాల్యూ, అక్యుములేటర్ వాల్యూ, ఈ మూడింటి వాల్యూని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని అక్యుములేటర్లోకి మూవ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాస్తామంటే యాడ్ క్యారీ ఏ కామా @R0. RIలో మనం ఏంటి, R1 అయినా రాసుకోవచ్చు లేదా R0 అయినా రాసుకోవచ్చు. సో నేను R0 అనే వాల్యూని రాసుకున్నాను. ఫోర్త్ వన్, యాడ్ క్యారీ ఏ కామా ఇమీడియట్ డేటా, అంటే ఇమీడియట్ డేటా వాల్యూ, క్యారీ వాల్యూ, అక్యుములేటర్ వాల్యూ, ఈ వచ్చిన 3 వాల్యూని యాడ్ చేసి అక్యుములేటర్లోకి స్టోర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాస్తామంటే యాడ్ క్యారీ ఏ కామా ఇమీడియట్ డేటా వాల్యూ కూడా మనకి ఏదైతే డైరెక్ట్గా ఇమీడియట్ డేటా వాల్యూ కావాలో దాన్ని మెన్షన్ చేస్తాం. యాష్ 5CH అనే వాల్యూ కావాలి, అందుకే 5CH అనే వాల్యూని కన్సిడర్ చేశాను అక్కడ. థర్డ్ వన్, సబ్స్ట్రాక్షన్ ఇన్స్ట్రక్షన్. ఫంక్షన్ వచ్చేసరికి ఏంటంటే సబ్స్ట్రాక్ట్ విత్ బారో. ఫ్లాగ్స్, ఓవర్ఫ్లో ఫ్లాగ్, ఆక్సిలరీ క్యారీ, క్యారీ ఫ్లాగ్. ఫస్ట్ వన్, సబ్ ఏ కామా R_n, అంటే R_n క్యారీని అలానే అక్యుములేటర్ని, ఈ మూడింటిని వచ్చిన రిజల్ట్తో మనం ఏంటి అంటే సబ్స్ట్రాక్షన్ చేసి వచ్చిన రిజల్ట్ని అక్యుములేటర్లోకి మూవ్ చేయాలి. The carry flag and the contents of R_n register are subtracted from the contents of accumulator. The result is stored in accumulator. ఏదైతే మీరు R_n క్యారీని అక్యుములేటర్ వచ్చిన రిజల్ట్ ఉంటుందో దాన్ని మనం అక్యుములేటర్లోకి స్టోర్ చేసుకోమని చెప్పారు. ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాయొచ్చు, సబ్ ఏ కామా R_n అంటే రిజిస్టర్ వాల్యూని కదా, రిజిస్టర్ వాల్యూని 8-bit రిజిస్టర్ వాల్యూగా కన్సిడర్ చేస్తున్నాం, అంటే R0 to R7. ఆ లోపు మీకు ఏదైతే కంటెంట్ కావాలో R0 నుంచి R7 లోపు ఆ వాల్యూ అక్కడ కన్సిడర్ చేయాలి. నేను R6 వాల్యూ అనేది నాకు కంటెంట్ కావాలి, అందుకే R6 వాల్యూ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. బిఫోర్ ఎగ్జిక్యూషన్లో నాకు అక్యుములేటర్లో 75 అనే వాల్యూ ఉంది, RCలో 25 అనే వాల్యూ ఉంది, క్యారీలో 1 అనే వాల్యూ ఉంది. అలా మీకు నచ్చిన వాల్యూ అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇదే వాల్యూ కావాలని ఏం కాదు, కానీ మీకు నచ్చిన వాల్యూ అనేది అక్కడ యాడ్ చేయొచ్చు. సో ఏలో 75 ఉంది, 7 అనేది బైనరీ కోడ్స్లో 011గా రాసుకుంటారు, 5నేమో 0101గా రాస్తారు. 25ని కూడా బైనరీ కోడ్స్లో 2ని 0010 రాస్తారు, 5ని 0101 రాస్తారు. క్యారీ ఆల్రెడీ 1 ఉంది కదా, 1. దీనికి వచ్చేసరికి సబ్స్ట్రాక్షన్ ట్రూత్ టేబుల్ ఇక్కడ చూడండి, సైడ్ని ఇచ్చాను, ఇన్పుట్ అవుట్పుట్ 2 ఇన్పుట్స్ ఉంటాయి, A B. 00 ఇస్తే 0 వస్తుంది, 01 వస్తే 1 వస్తుంది. కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, 01 వస్తే 1 వస్తుంది, 10 వస్తే 10 వస్తుంది, 11 వస్తే 0 అనే వాల్యూ వస్తుంది. దీనికి ఇప్పుడు మనం బైనరీ కోడ్లో పర్ఫామ్ చేయాలి. ఫస్ట్ వన్ మనకి 3 1s ఉన్నాయి, ఫస్ట్ బైనరీ కోడ్లో చూసుకుని ఈ 3 1స్కి సబ్స్ట్రాక్షన్ యాడ్ చేయాలి. 1 అంటే ఏంటి, 0, అంటే 0 అనేది మనం ఏంటి అంటే మనకు వచ్చిన వాల్యూ 0 అందుకే రౌండ్ ఆఫ్ చేసుకున్నాం. 01 అంటే
1. సో వచ్చిన రిజల్ట్ని 1గా ఎడిషనల్గా 8 చేసుకున్నాం. 0 1 అంటే మనకు వచ్చేది ఏంటంటే 1 1 రావాలి. అందుకే 1 అనేది రిజల్ట్, అలానే ఇంకొక 1 అనేది క్యారీగా యాడ్ చేసుకున్నాను. అది కూడా మనం ఎప్పుడు కూడా ఎడిషనల్లో పైన యాడ్ చేసుకుంటాం, ఇక్కడికి ఒకసారి కిందన యాడ్ చేసుకోవాలి 1 అనేది. నెక్స్ట్ 0 0 అంటే ఆల్రెడీ మనకి 0ఏ కదా వాల్యూ, 0 ఆల్రెడీ మనకి ఇక్కడ వాల్యూ ఒకటి ఉంది ఏంటి 1. 0 1 అంటే 1ఏ కదా, 1 ఆల్రెడీ క్యారీ 1 ఒకటి ఉంటుంది. సో 1 అనేది నెక్స్ట్ నెంబర్లో జనరేట్ చేసుకుంటాం, 1 అయ్యింది. నెక్స్ట్ 1 1 అంటే 0 మళ్ళీ 1 ఉంది ఆల్రెడీ 0 1 1 మళ్ళీ నెక్స్ట్ నెంబర్లో 1 అనేది జనరేట్ చేసుకుంటాం. 0 0 అంటే మళ్ళీ 1 అంటే 0 0 ఆల్రెడీ 1 ఉంది కదా, 1 ఇక్కడ జనరేట్ అనేది 1 జనరేట్ చేసుకుంటాం. నెక్స్ట్ 1 0 1 0కి ఏంటి వాల్యూ 1, ఆల్రెడీ జనరేట్ చేసుకునేది 1 ఉంది కదా, 1 1 0. నెక్స్ట్ 1 1 అంటే 0 1 0 అంటే 1 0 0 అంటే 0. దాని వాల్యూ 4FH అనే వాల్యూ. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్లో మనకి ఏదైతే ఉందో రిజల్ట్ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది అక్యూములేటర్లో స్టోర్ చేసుకోవాలి. ఏ అనేది 4F అవుతుంది, R6 ఆల్రెడీ 25 ఉంది కదా 25, క్యారీ అనేది 1 అనే వాల్యూతో జనరేట్ చేసుకుంటాం. సెకండ్ వన్ సబ్స్ట్రాక్ట్ ఏ కామా డైరెక్ట్. అంటే డైరెక్ట్లో ఉన్న వాల్యూ, క్యారీ వాల్యూ, అక్యూములేటర్ వాల్యూ, ఈ రెండింటిని కూడా మనం ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన రిజల్ట్ని అక్యూములేటర్లోకి స్టోర్ చేయాలి. ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాస్తాం, సబ్ట్రాక్ట్ బారో ఏ కామా డైరెక్ట్ ప్లేస్లో వాల్యూతో కన్సిడర్ చేస్తాం కదా, 54H అనే వాల్యూతో కన్సిడర్ చేశాను. థర్డ్ వన్ సబ్ట్రాక్ట్ ఏ కామా @RI. ఇక్కడికి వచ్చరికి ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ యూజ్ చేస్తాను. అంటే ఇండైరెక్ట్లో ఉన్న పాయింటర్ వాల్యూ, క్యారీ వాల్యూ, ఏ వాల్యూ వచ్చిన రిజల్ట్ని సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన రిజల్ట్ని అక్యూములేటర్లోకి స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే సబ్స్ట్రాక్ట్ ఏ కామా @R0 లేదా @R1 పాయింటర్ వాల్యూస్ని కన్సిడర్ చేయాలి. ఫోర్త్ వన్ సబ్స్ట్రాక్ట్ ఏ కామా ఇమీడియట్ డేటా. ఇమీడియట్ డేటాలో ఉన్న వాల్యూ, క్యారీ వాల్యూ, అక్యూములేటర్ వాల్యూ, ఈ మూడింటిని కూడా సబ్స్ట్రాక్ట్ చేసి వచ్చిన రిజల్ట్ని అక్యూములేటర్లో స్టోర్ చేయాలి. ద క్యారీ ఫ్లాగ్ అండ్ ది డేటా గివెన్ ఇన్ ది ఇన్స్ట్రక్షన్ ఆర్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ అక్యూములేటర్, ద రిజల్ట్ ఈస్ స్టోర్డ్ ఇన్ అక్యూములేటర్. వచ్చిన రిజల్ట్ని అక్యూములేటర్లోకి స్టోర్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాస్తాం, సబ్స్ట్రాక్ట్ ఏ కామా యాజ్ 54H. ఫోర్త్ వన్ మల్ ఏబి అంటే మల్టిప్లికేషన్ అనే ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఏదైతే 2 వాల్యూస్ ఇస్తారో A ఇంటూ B అనే వాల్యూని చేయాలి. ఫ్లాగ్స్ వచ్చేసరికి ఏవైతే ఎఫెక్ట్ అవుతాయి అంటే ఓవర్ఫ్లో ఫ్లాగ్, క్యారీ ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ దీనికి ఒక ఇన్స్ట్రక్షన్ ఎలా రాస్తాము అంటే మూవ్ ఏ కామా యాష్ 5, మూవ్ B కామా యాష్ 7 అనే 2 వాల్యూస్ని తీసుకున్నాం, A B అనే వాల్యూ. దీన్ని మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేయాలి. ఎలా చేస్తాం, MUL మల్ AB రెండింటిని కూడా మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేయాలి. నార్మల్గా అయితే 5 7s మనకు రావాల్సింది, నేను సైడ్ ఇచ్చాను చూడండి, 5 7s 35 అనే వాల్యూ రావాలి నార్మల్గా అయితే మనకు వాల్యూలో. కానీ ఇక్కడికి రిజల్ట్కి వచ్చేసరికి నార్మల్గా అయితే 35 రావాల్సింది, మనకు వాల్యూలో హెక్సాడెసిమల్లో 23 అనే వాల్యూ వచ్చింది. ఎందుకు అంటే చూడండి, 5కేమో నేను బైనరీ కోడ్స్లో వేసినప్పుడు 011 వచ్చింది, 7కేమో సైడ్స్లో ఉన్నాయి చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. 011 7కేమో 0101. దీనికి మనం ఏంటంటే మల్టిప్లికేషన్ అందరికీ వచ్చిందే కదా, 1 1s 1 1 1s 1 1 1s 1 1 0s 0. నెక్స్ట్ స్టెప్లో ఏంటి, 0 1s 0 0 1s 0 0 1s 0 0 0s 0 సేమ్. మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో 1 1s 1 1 1s 1 1 1s 1 1 0s 0. నెక్స్ట్ 0 1s 0 0 1s 0 0 1s 0 0. ఈ స్టెప్స్ అనేవి వేసుకుంటాం మల్టిప్లికేషన్ ఆపరేషన్. సేమ్ 1 అంటే 1 1 0 అంటే ఎడిషన్ చేస్తాం కదా, 1 1 0 అంటే 1, మళ్ళీ 1 0 అంటే 1, మళ్ళీ 1 1 1 1 అంటే 0, క్యారీ 1 అనేది జనరేట్ అవుతుంది. సో 1 0 1 0 అంటే ఇక్కడ 1 జనరేట్ అయింది కదా, 1 1 0 అంటే మళ్ళీ 1 వస్తుంది, 1 1 1 అంటే 0 కదా జనరేట్ అవుతుంది, 0 0 0 వస్తుంది. నెక్స్ట్ క్యారీ 1 అనేది జనరేట్ అవుతుంది. సో క్యారీ 1 అనేది జనరేట్ చేసుకున్నాను. 1 0 1 0 అనేది కదా వచ్చింది ఇక్కడ వాల్యూ మనకి, 1 0కి 1 అనేది వస్తుంది. 1 1 అంటే 0 0 0 అంటే 0 సేమ్. మళ్ళీ 0 క్యారీ 1 అనేది జనరేట్ అయింది. 1 1లో 0 అంటే మళ్ళీ 1 1 0 అంటే 1 కదా, 1 0 0 అంటే 0. సో 0 0 0 0 1 0 0 0 1 1. దీనికి 23H అనే వాల్యూతో మనం కన్సిడర్ చేస్తాం. ఎగ్జాంపుల్ 2 చూడండి, సేమ్ 2 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఏంటంటే అంటే మూవ్ ఏ కామా యాష్ 10, మూవ్ బి కామా యాష్ 15. దీనికి మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేయాలి, అందుకే మళ్ళీ ఏబి అని రాశాను. ఏ అనేది 10 వాల్యూ, బి అనేది 15 వాల్యూ. 10 ఇంటూ 15 150. సో నేను మీ రైట్ సైడ్ రాసాను, చెక్ చేసుకోండి. 10 అనేది బైనరీ వాల్యూస్లో వేసుకోవాలి, 15 అనేది కూడా బైనరీ వాల్యూస్లో వేసుకోవాలి. 10 అనేది 1010 వాల్యూ, 15 అనేది 4 1s వాల్యూ.
సో దీనికి మనం మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేసినట్టయితే ట్రూత్ టేబుల్ సైడ్ని మీ లెఫ్ట్ సైడ్ ఇచ్చాను చూడండి. 0 0 అయితే 0, 0 1 అయితే 0, 1 0 అయితే 0, 1 1 అయితే 1. సో ఇలా వేసుకుంటాం. దీనికి ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేయాలి. 1 0 0, 1 1 1, 1 0 0, 1 1 అన్నింటికి కూడా 1నే తీసుకున్నాం కాబట్టి 1తోనే వస్తుంది. దీనికి రిజల్ట్ ఎలా స్టోర్ చేసుకుంటాము అంటే చూడండి, ఎడిషన్ ఆపరేషన్ ఇక్కడ చేయాలి. లాస్ట్లో 0 ఉంది, సో 0 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ లైన్లో 1 0 ఉంది, 1 + 0 1 కదా, 1 వస్తుంది. థర్డ్ లైన్లో 0 + 1 ఉంది, 0 + 1 అంటే ఏంటి, 1 వస్తుంది. ఆ 1 వేసుకుంటాము, కిందనేమో 0 ఉంది, 1 + 0 1 వస్తుంది. ఫోర్త్ స్టెప్లో చూసుకున్నట్టయితే 1 + 0 1 వస్తుంది. 1 ఆల్రెడీ కింద 1 ఉంది, 1 + 1 0 వస్తుంది, కింద 0 వేసుకొని పైనేమో మనం నెక్స్ట్ లైన్లో 1 వేసుకుంటాం, క్యారీ 1. సో 0 + 0 ఇక్కడ 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ లైన్లో ఫిఫ్త్ లైన్లో 1 + 1 0 కదా, ఆల్రెడీ 0 చూడండి సర్కిల్ చేశాను, వచ్చిన రిజల్ట్ని 0 సర్కిల్ చేశాను. 0 0 + 0 మళ్ళీ రిజల్ట్ 0 వచ్చింది కదా, దాన్ని మళ్ళీ సర్కిల్ చేసి కింద వేసాను 0. 0 + 1 1. నెక్స్ట్ ఏదైతే వచ్చిందో క్యారీ 1, ఆ 1ని కూడా ఇక్కడ జనరేట్ చేసాం కదా, పైన 1 1 + 1 0, మళ్ళీ 0 + 0 0. సో సేమ్ నెక్స్ట్ 1 + 1 0, క్యారీ 1 అనేది జనరేట్ చేశాను. నాకు టోటల్గా వచ్చిన వాల్యూ 1001 అనేది 9 వాల్యూ, 0110 అనేది 6 వాల్యూ, 96H అనే వాల్యూ వచ్చింది. సో అక్యుములేటర్లో నాకు మళ్ళీ ఏబి అంటే మల్టిప్లికేషన్లో ఏ వాల్యూలో 96H అనే వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. బి వాల్యూలో నాకు ఏ వాల్యూ కూడా స్టోర్ అవుతుంది, అంటే 0. క్యారీ అనేది కూడా నాకు ఏమీ జనరేట్ అవ్వలేదు, అందుకే క్యారీ = 0. ఓవర్ఫ్లో కూడా అవ్వలేదు, సో ఓవర్ఫ్లో = కూడా 0. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.